అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 12వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం: కనైத்திலம் கற்றெருமை கன்றுக்கிறம்கி நினைத்துமுலை வலிய நின்று பால் சோர நனைத்திலம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசற்கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமனைச் செற்ற மனத்துக்கினியாய்ப் பாடவும் நீவாய் திறவாய் இனித்தனிலுந்திராய் ஈதென்ன பேருரக்கம் అనైతిల్ల తారుమరిందేలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క అర్థం: ఈ పాసురంలో గోపికలు ఇంకా తలుపు తీయని ఒక గోపికను ఉద్దేశించి ఇలా అంటున్నారు. తన చిన్న దూడ కోసం తహతహలాడుతూ దూడను గుర్తు చేసుకుంటూ పాలు ఉప్పొంగి కారేలా నిలబడి ఉన్న ఆ యవ్వన ఆవులు ఉన్న ధనవంతుడి చెల్లెలివి నువ్వు. చలి వల్ల వణుకుతూ నేలపై వాలిన జుట్టుతో నీ ఇంటి తలుపు దగ్గర మేమంతా నిలబడి ఉన్నాము. కోపంతో లంకాధిపతి రావణుడిని సంహరించిన ఆ శ్రీరాముడిని మనసారా ప్రేమించిన వాడిని మేము పాడుతున్నాము. అయినా నువ్వు నోరు తెరవడం లేదు. ఎప్పటికైనా లేచిరా. ఇది ఏ రకమైన గాఢ నిద్ర? ఈ ఇంట్లో ఉన్న వారందరికీ నువ్వు ఇంకా నిద్రపోతున్న విషయం తెలుసు కదా. ఈ పాసురంలో దూడ ఆవు ఉదాహరణ ఎందుకు వచ్చిందంటే, ఆవుకి దూడపై ఉన్న ప్రేమలా మనకు భగవంతుడిపై ప్రేమ ఉండాలి అని. మంచి సంపద ఉన్నవాడి చెల్లెలు గౌరవమైన కుటుంబానికి చెందినది అయినా కూడా భక్తిలో ఆలస్యం చెయ్యడం తగదు. ఈ పాసురంలో కృష్ణుని బదులు శ్రీరాముని లీలను ప్రస్తావిస్తుంది. లంకాధిపతి రావణ వధ, ధర్మం కోసం కోపం అంటే కృష్ణుడే రాముడు, నారాయణుడు. అవతారాలు వేరువేరు, తత్వం ఒక్కటే. ఈ పాసురం యొక్క సారాంశం: సహజ ప్రేమలా భగవంతుణ్ణి ప్రేమించు, ఆలస్యం వదిలి లేచి భక్తిలో చేరు. ఇది తిరుప్పావైలో ఉన్న 12వ పాసురం. తరువాత వీడియోలో మనం 13వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.